హాయ్ హలో నమస్తే. ఎల్ఎన్ క్రియేషన్స్ సమర్పించు సినిమా ఛాన్స్ దబిడి దిబిడి కామెడీ షో. స్పాన్సర్డ్ బై ఎల్ఎన్ కన్స్ట్రక్షన్స్ అండ్ ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్. ఈ రోజుల్లో పెళ్లిళ్ళు పేరయ్య పెళ్లి చేయాలంటే పెద్ద గొప్ప. అలాంటిది ఇది 1000వ పెళ్ళంట. మరి ఆ పెళ్లి జరిగిందో లేదో తెలియాలి అంటే ఈ స్కిట్ చూడాల్సిందే. లెట్స్ వెల్కమ్ క్రాకర్స్ క్రాంతి అండ్ ఫేమస్ బిట్టు టీమ్. జీవన్ అన్న, నా సూటు ఇవన్నీ చూసి నేను ఏదో పెద్ద బిజినెస్ మ్యాన్ అనుకుంటున్నారా? కాదన్నా, ఇంతవరకు నేను 999 పెళ్ళిళ్ళు చేశానన్నా. ఇది నా 1000వ పెళ్ళి నేను చేయబోయేది. అయితే బ్రోకర్వా? ఇంతవరకు నేను ఏ పెళ్ళి చేశానని మీకు డౌట్ రావచ్చు. మొన్న రేష్మికకి విజయ్ దేవరకొండకి పెళ్లి చేసింది ఎవరు అనుకుంటున్నారు? నేనే. అరే పెళ్ళి కొడుక రారా. వస్తున్నావు నాయన. ఓకే, పెళ్ళి కొడుకును పిలిస్తే పంతులు నువ్వు వచ్చినావు ఏంద్రా? ఒరే నువ్వు దోస్తువేనా? నీకు ఎన్ని సంవత్సరాలు చెప్తున్నానా అన్న? ఒక్కటి బాధ అన్న, పెళ్లి చేసుకోవాలి, రిచ్గా చేసుకోవాలి, రిచ్ అమ్మాయి చేసుకోవాలి కోరిక అన్న నాకు. వీడేమో చూపిస్తలే, నేను చేసుకుంటలే, నా ముఖాన్ని కవర్ పడతలే. ఈ యాంకర్ ట్రై చేస్తేనే సెకండ్ స్కిట్లు ఏమన్నది చేసుకోని అన్నది. అందుకే మా ఆంటీ అయినా పర్లేదురా, ముసలిదైనా పర్లేదు మావా, సెట్ చేయరా. నీకేం కావాలరా? పెళ్లి కావాలరా. పెళ్లి కావాలి, మంచి రిచ్ సంబంధం చేస్తున్నాను. 1000వ పెళ్లి 2 ముసలాళ్ళకి చేస్తానా. ముసలిదైనా పర్లేదు కదా నీకు, పైసలు ఉండాలి అంతే కదా నీకు. ఈ పెళ్లి ఏదో ఒకటి చేసి నీకు సెట్ చేస్తాను. మా పెళ్లి కొడుకు అమ్మా. ఆపండియా. నువ్వెవరయ్యా? పెళ్లి కూతురు తండ్రిని. నువ్వెవరమ్మా? పెళ్లి కొడుకు తల్లిని. మళ్ళీ మీ ఇద్దరే ఏందమ్మా పెళ్లి కొడుకు పెళ్లి కూతురు లాగా వచ్చి డాన్సులు వేసుకుంటున్నారు? ఆమెకు మొగుడు లేడు, నాకు పెళ్ళం లేదు, మేమిద్దరం ఒకటైనాం. సరిపోయారు ఇద్దరు. తాగుతుంది మీకు అలాగా. ఓకే అమ్మా, ఫస్ట్ మీ పెళ్లి కొడుకుని పెళ్లి కూతురుని పిలవండి. పాలు తాగే వయసులో పెళ్ళేంటమ్మా? ఏందయ్యా నీది పాలు తాగే వయసా? ఇక్కడ చూడండి. అవును, ఇదేంద్రా? బాసింగం. పాసింగమ్మా. ఏదో తాయితీ కట్టుకొని వచ్చి చేతలపల్లి చేసేవాళ్ళగానే ఉన్నాడు కానీ వీడు. పెట్టుకున్నాను. అవునయ్యా, నీకేమవుతుంది? ఈమె నా బంగారు తల్లి. తల్లి? నీకే తల్లిలాగుంది. ఏందమ్మా ఇది? పింఛన్ తీసుకునే వయసులో నీకు పెళ్లి కావాల్సి వచ్చిందా? ఏమనుకుంటున్నావు? నా ఏజ్ ఎంత? 22. అమ్మా పంతులు రాండమ్మా. వీళ్ళేనా పెళ్లి కూతురు పెళ్లి పీపంటాయా? ఏరు జంటలు, వీళ్ళు జంటలు. కూర్చోరు, అడ కూర్చోరు. సరే పెళ్లి చేపిద్దాం. జీవనన్నా చేపిద్దాం పెళ్లి. సరే చేపిద్దాం. శుక్లా మరదా విష్ణు శశివాడదాం శశిర్బుదాం. సర్రా అమ్మా, పెళ్లి కొడుకు కాళ్ళు నొక్కమ్మా. ఎన్నో గడపలు దొక్కిందని ఈ కాలం నా లెక్క. చచ్చిపోతుంటా. అమ్మా జీలకర్ర బెల్లం పెట్టుకోవాలి, తీసుకోరి. ఇవ్వాలి అవి కూడా నేనే. ఇగో చూడన్నా, ఏంది ఇది? తాళాలు పట్టి అన్న, ఎవరన్నా తాళాలు ఉంటాయి ఇటు వణుకుతుండు. అదే రాహా, పిండాలు పెట్టించుకునే వయసులో జీలకర్ర పెట్టమంటే వాళ్ళు ఏడమి నుంచి పెడతారు. నువ్వే పెట్టి డెమో చూపిమంట. డెమో చూపించు. అమ్మా ఇట్రా ఉంగు. ఇగో అక్షతలు తీసుకొని. నీకు మంత్రాలు వచ్చా? మంత్రాలు వచ్చా? ఏదో ఒకటి పాడు పెట్టమ్మా. సూపర్ 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 సూపర్. నీ ఏజ్ కరెక్ట్ అయిన పాట పాడినాయా? నువ్వు వేసుకోవాలి పందులు గట్టమని నన్ను వేయించారు కానీ. సరేనా, ఒక ఘట్టం అయిపోయింది. ఇప్పుడు ఏం చేద్దాం? మళ్ళీ జీలకర్ర బెల్లం పెట్టాలి కదా పంతులు. అయిపోయిందిరా, ఏం చేయాలరా? పెళ్లి భోజనం అంట అన్నా. ఒరే పెళ్లి కాదు రా భోజనం కానీ నీకు చికెన్ గ్రిల్ చికెన్ తెప్పిస్తా కానీ. సరే మళ్ళీ పూలు ఇవన్నీ ఎందుకు తెచ్చినావు? పెళ్ళైన తర్వాత మాకు పెళ్ళి అవుతుంది అనుకుంటున్నావు. వాడు వాడిపోయిన మొహానికి అది కూడా వాడిపోయింది చూడు, పూలు కూడా. ఈ మళ్ళా లేచిన అన్న. Hey, you want entertainment? Yes. I give more entertainment. రామ చిలకమ్మ ప్రేమ మొలకమ్మ రాధమ్మ ಪ್ರೇಮ ಚಂದ್ರಮ ಕೈಗೆ ಸಿಗುವುದು ಹೇಳೆ ತಂಗಾಳಿ ತಂಗಾಳಿ ನೀ ಹೇಳೆ ತಂಗಾಳಿ నువ్వు ఇక ఆపాలి.
ముసలోడు నా పిల్లకిచ్చి పెళ్లి చేయడానికి వీనికి ఎట్లా పెళ్లి కాదు, వాడు సగం చేసేసుకున్నాడు. ఇకనన్నా ఆమెకు తోడు లేదు, నాకు తోడు లేదు. మేమిద్దరం కలిసి వెళ్ళిపోతాం, మేము తోడు అవుతాం. పోరా పో. ఈ పందిదాన్ని అయినా ఈ పందిదాన్ని అయినా నీ పెళ్ళని ఎత్తుకపోయిండ్రా నాయన. అమ్మా అమ్మ నీ పెళ్లి కావాలా? పెళ్లి కావాలి. ఆవు మరి నాకు కొంచెం పెళ్ళి ఉంది, ఆ పెళ్ళి ఆగిపోతుంది. ఆగు. ఏ మంతులో టైం కానీ టైం అవుతుంది కానీ తాలిపట్టు తీసుకో. కట్టించండి. జీవన్ అన్న చెప్పిందా తాళాలు అంటే ఓడిస్తలేడు. అందుకే రా ప్రతి దానికి అడిగి డెమో కావాలి చూపించే. అమ్మా ఉమ్ముదా పెళ్లి వేసుకోవాలిగా మరి తప్పుతా. ఇగో ఇట్లా కట్టాలా అరిచేతికి అచ్చిందండి చల్లరా. మర్చిపోయినా ఇగో మంత్రం వస్తా. సేమ్ మంత్రం వాడమ్మా, సేమ్ మంత్రం. అబ్బా ఇగో ఇట్లా కట్టాలి. 3 ముళ్ళు వేయాలి, అయిపోతుంది. 3 ముళ్ళు వేసేసిన. ఓకేరా తాళి కట్టేసిన. తాళి కట్టేసిన. పంతులు చేతుకుండే పూలు ఒక్క నిమిషం ఆవు. అంకుల్ ఆశీర్వాదం పట్టుకో, ఆశీర్వాదం తీసుకో. అమ్మా సంవత్సరం దగ్గర 2 కమల పిల్లలు పుట్టాలన్న నాకు. యాంకర్ ఆశీర్వాదం వద్దరా. ఇది నా వెయ్యో పెళ్ళి ఎలా ఉంది మీరే కామెంట్ చేయాలి. అసలు ఇలాంటి పెళ్ళిళ్ళు నేను ఎప్పుడూ చూడలేదు. అసలు ఏంటో జరుగుతాయా? జరిగింది కదా. జీవన్ గారు మీరు చెప్పండి, అసలు ఇది పెళ్ళేనా? బాగా ప్లాన్ చేస్తే నీ పెళ్ళి కోసమా ఏమిదా ఇంత ఎత్తి ఎదిగితివి. నువ్వు బలి చేసినా కదా, నువ్వే బలి అయిపోతివి. ఇప్పుడు అర్థమైంది మీ వరుసలో, ఇప్పుడు మీ వరుసలో అర్థమైనది. ఓ పెళ్ళి చెడిపోయినది. ఇప్పుడు ఎవరు కొడుకున్నావా? ఈమె కొడుకువా ఆయన కొడుకువా? 2 కొడుకు ఎత్త అవుతావా? ఓహో సరే, బాగున్నది స్కిట్. పెళ్ళి పెద్ద మనుషులు చాలా బాగున్నారు. బిట్టు చాలా బాగుంది, సూపర్. థ్యాంక్ యూ క్రాకర్స్ కాంతి అండ్ ఫేమస్ బిట్టు. ఓకే.